అందరికీ నమస్తే అండి. ఈరోజు స్టేటస్ ముల్లుని ముల్లుతోనే తీయాలి. అట్లాగే చిత్తంలో లోతుగా పాతుకుపోయిన అశుభ వాసనలను శుభవాసనలిచ్చే అభ్యాసంతో తీసేసి తర్వాత ఆ శుభ వాసనలను కూడా అనవసరమైనవని నిర్మూలించాలి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. జీవుడి కర్మ బీజాలు వాటిని అంతమొందించే బీజాలు కూడా వెంటనే ఉంటాయి. అదిగో కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే మరో ముళ్ళుతో తీసేసి ఆ 2 ముళ్ళను అవతల పారేసినట్లు ఇక్కడ కూడా బంధహేతువులు అయిన వాసనలు మరొక బంధరహిత వాసనతో అంతమొందించవచ్చని మహర్షి సూచిస్తున్నారు. అది ఏ విధంగా ఉంటుందంటే ఒక ముళ్ళుని మరో ముళ్ళుతో తీసినట్లు, ఒక బంధపూరిత ఆలోచనని మరొక బంధంతో తీసినట్లు. అధునాతన యుగంలో కూడా ఒక అడిక్షన్ని మరో వ్యసనంతో తొలగించినట్లు భక్తి శ్రద్ధ అనే వ్యసనంతో బంధహేతువులైన వాసనలు కోరికలు బంధాలు తొలగించుకోవాలి అన్నదే మహర్షి సూచన. కనుక ఊరక ఉండుటే శ్రేయస్కరము శుభప్రదము, మౌనమే అనుగ్రహం, శరణ్యం సర్వము అదే అని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. అమ్మా, యు ఆర్ వియరింగ్ ద స్కర్ట్, ఈజ్ ఇట్ యూ? యు ఆర్ wearing nice golden bangles, is it you? Like this, even this body is not you. It may be your for some time. అన్నిటికీ సిద్ధపడి ఉండటమే మహాసిద్ధి. మన జీవితంలో తటస్థపడే ప్రతి ఘట్టము, అది సుఖమైన దుఃఖమైన, దానిని భగవత్ప్రసాదంగానే స్వీకరించాలి తప్ప ఎందుకు అని ప్రశ్నించడం భక్తుని స్వభావం కాదు. ఇదే సర్వస్వ శరణాగతి అంటే. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. సిద్ధి అంటే ఆల్రెడీ ఉన్నదని, మహాసిద్ధి అంటే సత్యస్థితి అని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. నీవు నిద్రపోతుంటే ప్రపంచంలో జరిగే విశేషాలు నీకు పట్టవు కదా. అదేవిధంగా నీవుగా ఉన్న అహంస్ఫురణ స్థితి మహాసిద్ధి అని గ్రహించండి. ఏదీ క్రొత్తగా రాదు. మనస్సు వ్యక్తిత్వం దేహాత్మ బుద్ధి కలిగినటువంటి స్థితిలోనే ద్వంద్వ విషయాలు ఏర్పడతాయి. కనుక ఊరక ఉండుటే శ్రేయస్కరము, మౌనమే మహాసిద్ధి అని గ్రహించండి. సత్యము బోధయుక్తం కాదు, అది అనుభవయోగ్యము. ఉన్నది ఒకటే నేను, ఉన్నది అహంస్ఫురణ మాత్రమే. సత్యము ధర్మము జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఏకంగా అనంతంగా పరిధులు లేక అవధులు లేకుండా తనలో తానుగా ఉంటుందని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. సాధన లేదని గ్రహించడం సాధన. నీవే ఆత్మవే ఉంటూ కొత్తగా రావాలని భావించటం అవివేకం కదా. అన్ని సమస్యలకు పరిష్కారం మౌనం. ఆలోచన లేని మనస్సు ఆత్మే అని గ్రహించండి. I am is the only reality and not I am this or that. A simple awareness exists forever as universal consciousness. నీవు దానిని తెలుసుకోవటం కాదు, ఆ హయ్యర్ పవర్ ఉच्चతర శక్తి ముందు నీవు ఉండవు. అంటే మాయాజీవుడు జగత్తు ఈశ్వర భావనలో అంతరించిపోతుంది. ఒక అనుగ్రహము చేతనే అది ప్రకాశిస్తుంది. మౌనమే అనుగ్రహం, శరణ్యం సర్వము అదే అని గ్రహించండి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అట్లాగే చిత్తంలో లోతుగా పాతుకుపోయిన అశుభ వాసనలను శుభవాసనలిచ్చే అభ్యాసంతో తీసేసి తర్వాత ఆ శుభ వాసనలను కూడా అనవసరమైనవని నిర్మూలించాలి అంటున్నారు. అంటే ఇక్కడ అశుభ వాసనలు నశించే వరకు అంటే
అంటే అశుభవాసనలు నశించే వరకు మనకిక్కడ శుభవాసనలు అనేటివి అనుకూలిస్తాయి అన్నమాట. అంటే అట్లాగా శుభవాసనలు పెరుగుకుంటా పోతే ఈ అశుభ వాసనలు కూడా నశించగా కలిగిన వాసనాక్షయమే మోక్ష స్థితి అని ఇక్కడ ఈ స్టేటస్లో చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ అక్షర రమణమాలలో కూడా ఒక పూగంధమగు పూర్ణగంధముగొన పూర్ణగంధమొసగ అరుణాచల అని అంటారు. అంటే ఇక్కడ ఓ అరుణాచల, ఈ ప్రాపంచిక బంధాల నుండి నా మనస్సుని ఈ వాసనలన్నీ కూడా నశించినట్లు చేసి ఈ యొక్క బ్రహ్మజ్ఞాన సుగంధమును పొందినట్లు నాకు అనుగ్రహించు తండ్రి అంటే ఆ బ్రహ్మ సుగంధమును పొందినట్లు అనుగ్రహించు తండ్రి అంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే పువ్వు మొగ్గగా ఉన్నటప్పుడు దానికి వాసన రాదు, అంటే పరిమళం రాదన్నమాట. ఎప్పుడైతే మొగ్గ పువ్వు అయిన తర్వాత దాంట్లో నుంచి మనకు పరిమళం వస్తుంది, అంటే మంచి వాసన వస్తుంది. అదేవిధంగా నా మనస్సు మొగ్గ రూపంలో ఉండవచ్చు, మొగ్గ రూపంలో ఉన్నా కూడా నాకు పరిమళం ఎలా వస్తుంది? మొగ్గను పువ్వు చేసినట్లు ఈ నాలో ఉన్న పరిమితులను, ఈ రాగద్వేషాలను, ఈ భేదభావాలనన్నీ తీసివేసి దానికి ఒక పూర్ణత్వం కలుగజేసి ఎటువంటి పరిపూర్ణమైన పరిమళం నా మనసుకి ఇస్తే నా మనసుకి పూర్ణ స్థితి కలుగుతుందో అటువంటి పూర్ణ గంధాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ఆ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. కాబట్టి భగవాన్ ఒక సందర్భంలో అంటారు, అరుణాచలం వచ్చిన వారు రిక్తహస్తాలతో ఎవరు బయటికి వెళ్ళరు. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు వచ్చేసి భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞాని అవుతాడు, జ్ఞాని నా స్వరూపం పొందుతాడు అని అంటారనమాట. కాబట్టి ఇక్కడ మనకు అంటే తెలిసినా కూడా తెలియకపోయినా కూడా మనకు సంబంధం లేకున్నా కూడా ఒక్కొక్కసారి మనము ఎక్కడైనా నదిలో చెరువులో పడినప్పుడు అక్కడ తడవడం అనేది, మన శరీరం తడవడం అనేది జరుగుతుంది. అది ఎందుకు? అది యొక్క నీటి యొక్క స్వభావం అనమాట. అలాగే ఈ ఒక్కసారి మనం అరుణాచలం మనం స్మరించిన వెంటనే మనం ఏమైపోతామంటే, అదే విధంగా ఎప్పుడైతే అరుణాచలం స్మరిస్తున్నామో మనం తప్పనిసరిగా అందరూ కూడా అక్కడ పరిపూర్ణ స్థితిలోకి తప్పకుండా వస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ గురుగారు చెప్పినట్లు దీనికి కావాల్సింది ఏంటి? ఒక వైరాగ్యము, భక్తి, శ్రద్ధ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవని చెప్పేసి అని గురువుగారు ప్రతి సత్సంగంలో కూడా చెప్తుంటారు అనమాట. ఇది అండి నాకు తెలిసింది. దీని గురించి శ్రీనివాసరావు గారు ఏమైనా చెప్తారా? స్టేటస్ గురించి మాట్లాడుకుందాం. స్టేటస్ గురించేగా మాట్లాడుతుంది. అవునవును సార్. చెడు వాసనలు నిర్మూలించడానికి శుభవాసనలు సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎట్లా అయితే ఒక వ్యసనం ఒక్క నిమిషం చేశారంటే పాన్ చేసుకుంటూ ఉంటాడు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. గురుగారు మీరు 2 దాంట్లో వచ్చారు గురుగారు, రీవాయిస్ వస్తా ఉంది. ఇప్పుడు అంటే రెండిట్లో వచ్చి, ఒకటి దక్షులీల దాంట్లో వచ్చారు, ఇప్పుడు ఓకే సార్. ఓకే గురువు గారు. ఇక్కడ ఒక వ్యసనాన్ని పోగొట్టుకోవడానికి ఇంకో వ్యసనం చేరుస్తూ ఉంటారు. ఎట్లా అంటే, నేను ఈ మధ్య సిగరెట్ కాల్చడం మానేసాయండి అని చెప్పి ఒక్కబొడి వేసుకునే వాళ్ళు, కిళ్ళి వేసుకునే వాళ్ళు ఉంటారు. కిళ్ళి మానేసాయని చెప్పి ఇంకోటి ఏదో వేసుకున్నాం. ఇట్లా ఒక వ్యసనాన్ని ఇంకో వ్యసనంతో తీసేస్తుంటారు. మనం తరచుగా చెప్పుకునేటువంటి ఉపమానమే ముళ్ళుతో తీసేయటం. అది ఎట్లా అంటే అందరికి తెలిసింది, ముళ్ళు కాకుండా వేరే దేనితోనే తీయలేము, ముళ్ళుతోనే తీయాలి. ఈ రెండు తీసి జోబులో పెట్టుకుంటాం, రెండు తీసి అవతల మానేస్తాం. ఇది సేమ్ వే ఇక్కడ కూడా ఏంటంటే, మనసు ఉంది అని అంటున్నాం, మనసు ఉందా లేదా అన్నది ఆలోచించాలి, విచారించాలి. దేంతో ఆలోచిస్తారు, దేంతో విచారిస్తారు? మళ్ళీ మనసుతోనే. లేని దాన్ని దేని చేత తెలుసుకోవాలంటే అది లేదు అని తెలియటమే దానికి ముళ్ళు దాంట్లో దాంతో తీసేయటం. అసలు ఉంటేగా తీసేయటానికి
అది లేదు అన్న తెలియదు. దేని తెలియాలంటే అది ఉందో లేదో వెరిఫికేషన్ చేయటం ద్వారా అది పోతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. ఎట్లా అయితే ఒక చితిని అంటించడానికి ఒక కట్టెని తీసుకొచ్చి ఈ కట్టెతో పాటు ఆ చితి రెండు ఎట్లా కాలిపోతాయి, బూడిదైపోతాయో ఇక్కడ ఇది కూడా అలాగే ఎక్కడైతే ఏదైతే ఆవరించిందో, ఎక్స్ట్రాగా కప్పబడి ఉందో అజ్ఞానం అనేటువంటి పొర ద్వారా దాన్ని ఎప్పుడైతే రిమూవ్ చేయడానికి మనం సిద్ధపడ్డామో, చేయగలిగామో విచారం ద్వారా ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది. ఎట్లా అయితే ఒక రాయిలో శిల్పం ఉంది అని చెప్పినది ఎలా తెలుస్తుంది అంటే దానిపైన ఎక్స్ట్రాగా ఉన్న పోర్షన్ ని ఆ శిల్పి అన్న జాగ్రత్తగా ఎక్కడ ఎక్స్ట్రా ఉందో అక్కడ కొంచెం 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 రిమూవ్ చేస్తూ వస్తాట. రిమూవ్ చేయగానే శిల్పం అందులోనే ఉంది, రాయిలోనే శిల్పం ఉంది, కొత్తగా శిల్పం రాలా. ఏం చేసావంటే ఆ పైన ఎక్స్ట్రా ఉన్న పర్సన్ రిమూవ్ చేశారని చెప్తాడు ఆ శిల్పి. అట్లా ఇక్కడ కూడా మనం తీస్తే ఉన్నది ఏదో బయటపడుతుంది. అలాగే ఇంకో డొమెస్టిక్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాలంటే బట్టలు ఉతుకుతున్నాం అనుకోండి, గిన్నెలు తవ్వుతున్నాం అనుకోండి, దానికి మురికి ఉంది ఆల్రెడీ. ఆ మురికిని దేంతో క్లీన్ చేస్తున్నాం? డిటర్జెంట్ తో క్లీన్ చేస్తున్నాం. ఈ డిటర్జెంట్ క్లీన్ చేయడానికి ఏం కావాలి? మళ్ళీ వాటర్ కావాలి. కొన్ని ఆ వాటర్ చేసిన తర్వాత అయిపోతుంది, అంతటితో ఆగదు. ఒక గుడ్డ పెట్టి ఆ వాటర్ తో తుడుస్తాం, పొడి బట్టతో తుడిస్తే అది మరకలు లేకుండా ఉంటుంది. ఇంట్లో అందరికీ గృహకృత్యాలు చేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ అందరికీ ఇది అనుభవమే. తిరిగి గిన్నెలో ఇద్దరు గిన్నెలో తుడిచిన తర్వాత కడిగిన తర్వాత గుడ్డ పెట్టి తుడిస్తే దాని మీద మరకలు లేకుండా పోతాయి. అదే పరిస్థితి ఇక్కడ కూడా. ఇంతకు మించి ఏమీ లేదు. ఇవాళ స్టేటస్ లో చాలా సింపుల్ గా చాలా స్వీట్ గా చెప్పారు. మహర్షి ఏది చెప్పినా అట్లాగే చెప్తారు. చాలా అర్థమైనవి. చక్కగా రోజువారీ మనం చేసుకున్నటువంటి ఇంట్లో చేసుకున్న నిత్య కృత్యాలతోనే. అంటే ఎట్లా ఉంటుందంటే వారు చెప్పేది వంటింటి వైద్యం అని చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు నేచురోపతి వైద్యులు. వంటింటి వైద్యం మంచిది తాగండి, జీలకర్ర తాగండి, లేకపోతే మిరియాలు తాగండి అని చెప్తుంటారు. జలుబు చేశా ఆ పద్ధతిలో ఆయన అన్ని కూడా వంటింటి చిట్కాలతోనే ఆయన సమస్యని పరిష్కారం చూపిస్తూ ఉంటారు. అది అందుకని చాలా తేలిగ్గా అందరికీ అర్థం అవుతూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్పారు ఆయన, నామరూపాల గురించే కానీ ఇంకోటే కానీ. అలాగే ఒక చోట తాలింపు వేస్తున్నప్పుడు గింజలు చిటపట్లాడుతుంటాట. ఆ చిటపట్లాడటం పూర్తయిన తర్వాత అప్పుడు మిగతా దాంట్లో కూర ముక్కలు కానీ ఇంకోటి కానీ వేయాలట. ఆ చిటపట్లాడేంత వరకు అది పూర్తిగా సాచురేషన్ వచ్చినట్టు కాదు అని చెప్తారు. అక్కడ కూర్చుని అమ్మలక్కలకి ఆ వంటగదిలోకి వెళ్ళి ఆయన చేస్తూ వాళ్ళు చేస్తున్న వాళ్ళకి అక్కడ కూడా అటు నుంచి ఇటు పాఠం చెప్తున్నారు, గమ్మత్తుగా చెప్తారు. అలాగే ఒక భక్తుడు ఎవరో నామరూపాల గురించి చెప్తున్నాను, టాపిక్ డిబేట్ అవుతుండొచ్చు గుర్తుకొచ్చింది అందుకని చెప్తున్నాను. ఆయన ఏదో వడద వేయాలని చెప్పి మొక్కుకుంటాడు ఒక భక్తుడు. ఆ వంట ఆయనేమో సరిగ్గా చేత కాకపోతే ఈయన భగవాన్ వెళ్ళి అది వడగాకపోతే పర్వాలేదు బోండాల్లో ఏమని చెప్తాడు. సరే ఆయన చెప్పేసి వెళ్ళిపోతే అది ఆర్డర్ చేయడానికి మళ్ళీ వస్తాడు అసలు భక్తుడు. నేను చెప్పింది ఏమిటి నువ్వు చేస్తున్నావు అని చెప్పి వంటవాడిని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే మళ్ళీ ఏం జరుగుతున్నాయో తెలుసుగా, మహాజ్ఞాని కదా. అక్కడికి వచ్చి ఏం చేస్తే ఏమిటి కదా అని చెప్పి ఇద్దరికి తగాదా ఏమిటో కనుక్కుంటారు. ఏమంటే నేను ఇది చెప్పాను అని ఇది చేస్తున్నాడు అన్నాడు. ఏముంది అందులో తేడా? రెండు ఒకటే కదా, నామం మారింది, రూపం మారింది, పదార్థం అదే ఉంది, అదే మీద పిండితో వేస్తున్నారు, షేప్ మారింది, రూపం నామం మారింది, ఇంతే కదా అన్నారు. అంత తేలిగ్గా చెప్తారు మహానుభావుడు. అందుకనే ఆయన కాలం చేసిన తర్వాత కూడా ఇంతకాలంగా కూడా అందరూ ఆయన యొక్క సంభాషణలే గాని సందేశాలనే గాని విని ఎంతో మంది ఉత్తేజితులవుతున్నారు. అదేంటంటే స్వరూప జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఒక ఇండికేటర్ లాగానో ఒక దిక్సూచి లాగానో పనిచేస్తున్నాయి. ఈ రోజు మనం చర్చించుకోవటం అది మన అదృష్టం. ఉన్న 10 మంది అయినా కొద్ది మంది అయినా కానీ అసలు విషయం ఏదో దాన్ని పట్టుకోగలుగుతున్నాం. అది అది అంతే. మీరు అన్నట్లు ఆ నామరూపాలే అడ్డు వస్తున్నాయి మెయిన్. అవి అంతే. ఆ నామరూపాలు తీసేస్తే ఇంకేముంది, ఉన్నది అదే కాబట్టి అంతే. స్వస్వరూపమే ఉంటుంది. అప్పుడు నామరూపం అన్నది మనం ఆపాదించాము. ఆపాదించింది ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి ఇది మనం చేసినా అది మనం తీసేస్తే అయిపోయింది. స్వస్వరూపమే కనిపించింది అప్పుడు. సరోజ గారు ఏమన్నా అడుగుతారండి? రోహిణి గారు కానీ మూర్తి గారు? వినపడుతోంది రోహిణి గారు, మాట్లాడచ్చు. నాకేం డౌట్ లేదు తల్లి, క్లారిటీగా ఉంది.
సాయిరామ్ సార్. అంత క్లియర్ గా ఉంది, చెప్పిన విషయం కూడా చాలా క్లియర్ గా ఉంది. దాని ప్రకారం మనం బ్లైండ్ గా వెళ్ళిపోవటమే. గురువు గారు చెప్పిన వివరణ కూడా చాలా బాగుంది. దాని ప్రకారం 2-3 సెంటెన్స్లు ఉన్నాయి అందులో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, అలాగే చిత్తంలో లోతుగా పాతుకుపోయిన అశుభవాసనలు శుభవాసనలు ఇచ్చే అభ్యాసంతో తీసేసి తర్వాత ఆ శుభవాసనలు కూడా ముళ్ళు అవసరమైన నిర్మించాలి. చాలా చాలా వివరంగా ఉంది. మనం ప్రాక్టికల్ గా ఉంది. మనం ఏం చేసినా ఆ చెడు ఆలోచనలు ఎలా తీయాలనేది వివరంగా చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. ఓకే సార్. గురువు గారు ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీయాల్సి వస్తుంది. ఇక్కడ వాసన అటువంటిది కాదు. గతంలో కూడా చెప్పి ఉంటాను, మనస్సులో ఒక ఆలోచన వస్తే ఇంకో దాన్ని రానిపోతుంది. అవును గురువు గారు. ఏకకాలంలో ఒకటే పట్టుకుంటుంది. అవును గురువు గారు చెప్పారు. ఎప్పుడైతే సద్వాసన అనే ఆలోచన ఏర్పడుతుందో దానికి శ్రావణాల్సిన పని. గురువు గారు అంతవరకు దేనికి ఇప్పుడు నా మాట వింటున్నావు, మనస్సు ఇక్కడే ఉంది అనుకో, మిగిలిన ఆలోచన ఉన్నాయా? లేవు లేవు. దీని అర్థం ఏంటి? ఏకకాలంలో ఒకే ఒక ఆలోచనని మనస్సు పట్టుకుంటుంది. అవును గురుగారు. అవును. ఆ ఆలోచన లేనటువంటి స్థితిలో దాన్ని పట్టుకోకపోతే అది మూలంలో ఉంటుంది. విడిగా సత్వాసన అశుభవాసనలు తీయటం అంటూ జరగదు. ఇప్పుడు ఇంతవరకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఏమన్నా తీసామా? ఒక ఆలోచన పట్టుకుంటే ఆటోమేటిక్ అవి అదృశ్యమైపోతుంది. అవును. అంటే ఇక్కడ శుభ వాసనలు కాదు, సత్యాన్ని బ్రహ్మనిష్టలో ఉండడం అని చెప్పుకొస్తున్నారా గురుగారు ఇక్కడ? బ్రహ్మనిష్టలో ఆలోచన స్థితికి రావాలి. అదే అదే. అంటే ఇక్కడ శుభవాసనలు ఇచ్చే అభ్యాసంతో తీసేసి ఆ తర్వాత శుభవాసనలను కూడా, అంటే శుభ అశుభ వాసనలు రెండూ కూడా నిర్మూలించినప్పుడు ఆ సత్యస్థితి అని అంటున్నారు. అనుగ్రహం చేతనే చేయలేడు. ఆలోచన స్థితికి అవును గురువు గారు. అహంస్ఫురణగా ఉన్న స్థితిలో మనస్సు జీవుడు ఆ రెండుకి సంబంధం ఉండదు. నువ్వు ఏమనుకుంటున్నావు? నీవే శుభ అశుభ వాసనల్ని తొలగించుకొని ఉండగలిగితే నీవు ఆత్మని దర్శిస్తావంటే నువ్వు అలా ఉంటుంది. ఇష్టత్వానికి చెబుతున్నారు అంటారు.
అవును గురుగారు. అహం స్మరణకి అహం దేహానికి కనెక్టివిటీ లేదు ఇక్కడ. ఎంత చెప్పుకున్నా నేనే ఆత్మని తెలుసుకో అంటే ఆ విధంగా తెలుసుకునే పరిస్థితి ఉండదమ్మా. గురుగారు. నువ్వు ఎంత ప్రయత్నం చేసి అది కుదరదు. కారణం వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉంటుంది. కారణం అహం స్ఫురణ ఆలోచన కాదు. కాదు. ఇంకో రహస్యం, ఆలోచన ఉన్నా లేకున్నా అహం స్ఫురణకే ఇబ్బంది. ఇంకో మాట, వాసన ఉన్నా లేకున్నా మీరు అంటుంటారు కదా గురుగారు, ఆత్మకి ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక మాట అన్నారు మహర్షి, వాసన జీరో అయినయ్యా ఆయనకి మాత్రం కర్మను అనుభవిస్తూనే ఉన్నాడు. గురుగారు. తిరుగుతున్నాడు, తింటున్నాడు, అనుభవిస్తున్నాడు. అవును. తాను తెచ్చుకున్న పెరిగడు ప్రారంభంలో ఏదేది అనుభవించాలి అవి ఉంటాయి. అది కేవలం అనుభవిస్తూనే ఉంటుంది. ఆత్మ ప్రకాశానికి దానికి దేహస్థితికి సంబంధం లేదు. ఎలా? గురుగారు. అవును. ఇంకొకటి ఉన్నారు, ఈ వాసనలు కొంత హేతువున స్వరూప జ్ఞానము ప్రకాశించక ముందు అవన్నీ పొందలేదు. ఐడెంటిటీ క్రైసిస్ తొలగిన తర్వాత భోగహేతులు. అది భోగహేతు. అంతేగాని నేను ముందుగానే బంధాలతో విధించి కర్మ బలాలు అనుభవిస్తాను అంటే కుదరదు. గురుగారు. ఒకటేమో సకర్మ, ఇంకోటేమో అకర్మ. ఒకటేమో కర్తృత్వం చేసి, రెండవది కర్తృత్వ రహితంగా సాగిపోయింది. గురుగారు. అర్థమైంది 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 అర్థమైంది. కాబట్టి నీవేదో చేస్తే ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు, అసలు నీవు మిగలవట్ల. అందుకని ఏమంటున్నారు, ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే. మరి స్వరూప జ్ఞానం అనుగ్రహంతో అది ప్రకాశించినప్పుడు అజ్ఞానం ఏమైంది, జీవుడేమైనాడు, సృష్టి ఏమైంది, ఎగిరిపోయింది. మరి నువ్వేమన్నా సాధన చేసావా ఎగిరిపోవటానికి? ఆ తర్వాత కూడా దేహము జగత్తు కనపడుతుందిగా, మనస్సు కూడా ఉంటుందిగా. అవును గురుగారు. మనస్తో ఉంటుంది. లేనిది నాశనం అవటం అనేది అల్పదృశ్యం. ఉన్నది కొత్తగా రావటం అనేది ఈ రెండు కూడా. అందుకనే కన్క్లూజన్ ఏమిటి, ఏది కొత్తగా రాదు, లేనిది పోదు.
ఆ గురువు గారు. దేహం ఉన్నంత వరకు స్వరూప జ్ఞానము ప్రకాశించిన తరువాత సృష్టి కనపడుతుంది. అంత మాత్రం చేత ఇది లేదు, అది ఉన్నది అని చెప్పేవాళ్ళు ఉంటారు. గురువు గారు. గెటింగ్ ది పాయింట్. అర్థమైంది గురువు గారు. కాబట్టి ఈ శుభవాసనలు అశుభ వాసన పోతాయేమో అనుకుంటారు. ఎక్కడికి పోతారు? కేవలం ఉన్నంత వరకు అనుభవించవలసిన మంచి చెడులు ఉండి తీరు. దానికి స్వరూప జ్ఞానానికి కనెక్టివిటీ లేదు. గురువు గారు. నువ్వేమనుకుంటున్నావు? ఆ శుభవాసనను తీసేసి శుభవాసనలు కనుక పెట్టుకుంటే ఆత్మీయత ప్రకాశిస్తుంది. అలా గురువు గారు. శుభ అశుభాలకి అతీతం ఆత్మస్థితి. సత్య అసత్యములకి అతీతం. ఉన్నది లేదు అన్నదానికి అతీతం. అవస్థానములకి అతీతం. ద్వైత స్థితికి ఆత్మస్థితికి కనెక్టివిటీ ఉండదు. దీని అర్థం ఏంటి? కార్యకారణ సంబంధాలు ఉండవు, లేవు. గురువు గారు. మరి ఇన్ని చెప్పుకొచ్చినప్పుడు మరి అక్కడ మళ్ళా భగవాను శుద్ధ మనస్సే ఆత్మ అని చెప్పేసి మళ్ళా అటుపక్కన అంటున్నారు కదా. ఎందుకనే ఒకటే ఉంది కాబట్టి పాము లేని స్థితే తాడు అన్నట్టు. తాడులో పాము లేదు కదా. అవును గురువు గారు. పాము లేకపోతే అది తాడేను అన్నట్టు. కానీ విశేషం ఏంటి? పామయం ఉన్నది తాడే, లేకపోయినా తాడే. విచారం చేస్తాం. అవును, నిజంగా పాము చూడకపోతే అక్కడ తాడే ఉంది. అవును గురువు గారు. అది బాగా అర్థం అవుతుంది. ఆ విధంగా స్వరూప జ్ఞానము మిగులుపడదమ్మ. మనస్సుకి అందదు, కాలానికి అందదు, అవస్థకి అందదు, అసలు ఏ ప్రక్రియకి అందదు. ఆత్మస్థితి. గురువు గారు. కాబట్టి ఇది ఎప్పుడు పోతుంది, అది ఎప్పుడు పోతుంది, ఇది పోతే అది వస్తుంది అని అనుకోకూడదు. కానీ అంటే భగవాన్ అంటుంటారు కదా గురువు గారు, ఇప్పుడు అశుభ వాసనలు ఏవైతే ఉన్న తనకి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అశుభ వాసనలని తొలగించుకోవడానికి ప్రతి సాధకుడు జీవుడు ప్రయత్నం చేస్తాడు కదా అక్కడ. కోరికలు అవి ఎటువంటైనా కావచ్చు, అవి మంచివో చెడువో, కానీ అక్కడ ఏం గురువు గారు ఇక్కడ కోరిక పూర్తిగా నష్టమైతేనే కానీ ఆత్మ ప్రకాశించదనుకుంటున్నారు. గురువు గారు. ఇప్పుడు గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు, అది కోరిక.
నేను చెప్పాను అవును అవును గురుగారు. అవును. ఉమ్, ఏంటి స్వరూప జ్ఞానం వచ్చాక కూర్చోవచ్చు పక్కన ఉమ్, ఎందుకంటే భగవాన్ అవును. ఉమ్, అక్కడే మన ఉన్నది అనేటువంటి భావన జరుగుతున్నాడు అవును గురుగారు. అవును కదా. అవును. ఉమ్, అంతా నేను అన్నప్పుడు తాను పట్టణ నుంచి తెలుచుడు నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? తన ప్రారంధం ప్రారంధంలో ఉంది కాబట్టి అవి చేస్తున్నారు. ఉమ్, ఎక్కడి నుంచి వస్తున్నామని ఒక అదే. ఇంటికి వచ్చి ఆర్థిక అన్నప్పుడు ఉమ్, అరుణాచలేశ్వరంగానే తనలో ఒక ప్రయత్నం వచ్చి అవును గురుగారు. చదువు మానేసి వెళ్ళాలనుకున్నా అవును అవును చెప్పినట్టు అవును గురుగారు. ఉమ్, అప్పటికి ప్రదర్శించింది ఆయన తిరువన్నామలై అరుణాచలేశ్వరుణ్ణి చూడాలని కోరిక కావచ్చు. ఉమ్, అది సంతోషిస్తున్నాను. ఉమ్, 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 ఎనీ డిజైర్ ఉమ్, బౌండ్ టు బి దేర్ ఉమ్, దేహం ఉన్నంత వరకు ఆ గురుగారు. ఉమ్, తప్ప ఉమ్, పొద్దున్నే లేచి తెల్లవారుజామున వంట చేస్తున్నాడుగా ఉమ్, ఈ చెప్పినట్టే డిజైర్ టు డూ ఉమ్, తిరుగుతున్నాడు. అవును గురుగారు. అడిగిన దాని సమాధానం చెబుతున్నాడు. ఉమ్, తప్ప అవును. మీకు ఎక్కడ సమాధానం మనిషిని ఎవరన్నా మాట్లాడుతూ వస్తే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు రాసి తర్వాత రమ్మనేవాడు. అవును గురుగారు. బయటకు వచ్చాడుగా బయటకు ఎందుకు వచ్చాడు? అంటే భక్తులు అడిగే క్వశ్చన్లకి తప్పని పరిస్థితుల్లో బయటికి చెప్పాల్సి వచ్చింది కదా గురుగారు. ఉమ్, అది వాసనగా ఉమ్, ఉమ్, అది భక్తి. దూరం నుంచి వచ్చారా చేసిన ఉమ్, నువ్వు డివిజన్లు చూస్తున్నావు. ఉమ్, 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 ఎప్పుడు ఏది జరగవలసి ఉండదో ఉమ్, అది జరిగి తీరుతుంది ప్రతి ఒక్కరికి. ఉమ్, నా దృష్టిలో జ్ఞానులు అజ్ఞానులు లేదు. ఆ గురుగారు. ఉమ్, ప్రతి జీవికి ఉంటుంది. ఉమ్, కృష్ణ పరమాత్మ మహనీయుడు ఉమ్, అయినా కానీ బోయేవాడి భారంతో దేహం సాధించాలా? అవును గురుగారు. అవును. మరి అది ఎందుకు వరకు వచ్చింది ఇక్కడికి? ఉమ్, అవును. మాయలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు అందరూ ఆత్మలే, ఉమ్, అందరూ మహనీయులే. ఉమ్, అవును. ఆత్మ లేకుండా జీవుడు లేడు. ఉమ్, సృష్టి లేకపోయినా ఆత్మ దానికి ఏ ఇబ్బంది ఇబ్బంది లేదు. లేదు. కాబట్టి ఈ వాసనలు జీరో అయితేనే కానీ ఉమ్, నేను సాధన మొదలు పెట్టను, నాకు అంత ప్రకాశం కాదు అనుకోవడం తప్పు. ఉమ్, ఆ గురుగారు. ఉమ్, అడ్వాన్స్ బీచ్కి వెళ్ళావు కదా, అక్కడ అలలు ఆగిపోతే స్నానం చేద్దామంటే కుదురుతుందా? కుదరదు కుదరదు గురుగారు. ఉమ్, అటువంటిదే ఈ వాసన, ఉమ్, ఈ ఆలోచన. ఉమ్, ఆలోచన లేని మనస్సు ఆత్మేనని ఎందుకు చెప్పారు? ఒక అవగాహన లేదు. ఉమ్, తర్వాత తెలుస్తుంది. ఆలోచన ఉన్న వారి ఆశ్రయానికి ఆ గురుగారు. ఉమ్, తెర మీద బొమ్మ అవును. తెర ఉంటుంది. ఆ గురుగారు. ఉమ్, తెర మీద బొమ్మ పడితే ఏం పడగలుగుతుంది? పడకపోతాను. అవును.
అవును గురుగారు. తెరకేమి ఇబ్బంది లేదు. కాబట్టి నీ దృష్టి అంతరంగంలో ఉన్నదే పరోక్ష జ్ఞానం బాగా అర్థం చేసుకో. నీ దృష్టి పరోక్షమా అపరోక్షమా? అపరోక్షమా? దృష్టి ఒకటే. అపరోక్ష జ్ఞానమందు సృష్టి కనపడదు. సృష్టిని చూస్తున్నప్పుడు కూడా అపరోక్షం ఉన్నా నీకు తెలియదు. తాను భయం కలిగినప్పుడు తాడు అక్కడ ఉన్నా నీకు తెలియదు. దేహాంత బుద్ధి కలిగినప్పుడు సంస్మరణ అక్కడ ఉన్నా తెలియదు. నీ స్వరూపమని తెలియదు. తీసేస్తాం. అవును గురువు గారు. ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? లేదు గురువు గారు. కాబట్టి ఏదో సాధన ఉండగను ఆత్మజ్ఞానం సాధించేదను అనుకోవటం పొరపాటు. స్వరూప జ్ఞానానికి దేహాంత బుద్ధికి రాకపోకలు దాంట్లో భావముగా లేదు గురువు గారు. కొన్ని భావన ఉండగా లేదు. తాడులో కలిసిపోయింది అంటారు కదా. కలవడానికి ఉంటేగా కదా గురువు గారు. ఇక్కడ కలిసింది అంటే దాని నుంచి బయటికి రావాలి. ఆత్మ మొక్కలై జీవుడు జగత్తు ఈశ్వర భావన రావాలి. అసలు ఆత్మే భావన కాదు, గురువు గారు. అది జ్ఞానం. జ్ఞానం అఖండంగా ఉంది, అది ముఖ్యమై దేవుడు జగత్తు ఈశ్వరుడు కాదు కదా. పోనీ భావం మిగిలిన తాడైందా? పోనీ లేదు గురువు గారు. ఇక్కడ కూడా దేవుడు బికమింగ్ ఆత్మ ఇస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్ రెడిక్యులస్ అని కూడా అన్నారు. సామాన్యంగా ఏమనుకుంటారు? చివరికి ఏమో అనుకుంటాం కాదు. The realization is for the self, by the self to itself, not to జీవం. జీవుడు ఒక ఊహా వస్తువు. ఇమాజిన్